Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈరోజు January 22 JEE Mains 2026 Shift 2 పేపర్ అనేటువంటిది 3 PM నుంచి 6 PM 3 hours డ్యూరేషన్లో ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఈ Shift 2 పేపర్ యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ స్టాండర్డ్స్ లెవెల్స్ అనేటువంటిది ఈజీగా ఇచ్చారా, డిఫికల్ట్గా ఇచ్చారా, మోడరేట్గా ఉందా అనేటువంటిది అనాలిసిస్ మరియు ఈ Shift 2 పేపర్ బేస్ చేసుకొని 99% రావడానికి ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఎంత ఉండాలి అనేటువంటిది డిస్కస్ చేద్దాము. స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్ కంప్లీట్ అయి బయటకు వచ్చిన తర్వాత ఒకటి క్వశ్చన్ అనేటువంటిది క్యూరియాసిటీ అనేటువంటిది ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీగా ఉందా, మోడరేట్గా ఉందా, ఈజీగా ఉందా అనేటువంటిది ఉంటుంది. ఈ క్యూరియాసిటీని రిడ్యూస్ చేయడానికి ఈ అనాలిసిస్ అండ్ రివ్యూ అనేటువంటిది యూజ్ అవుతుంది. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే ఈ Shift 2లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఈజీ టు మోడరేట్గా కెమిస్ట్రీ అనేటువంటిది ఉంది. ఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్ని స్కోరింగ్ సబ్జెక్ట్గా కన్సిడర్ చేయవచ్చు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ టాపిక్స్ మీద ఫోకస్ చేశారు. ఎన్సీఆర్టీ బేస్డ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి హై స్పీడ్లో లో క్యాలిక్యులేషన్స్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి సాల్వ్ చేయవచ్చు. సో ఫైనల్గా కెమిస్ట్రీ అనేటువంటిది ఈజీగా ఇచ్చినటువంటి సిలబస్ అన్నమాట. సో ఫైనల్గా ఈ Shift 2కి కెమిస్ట్రీ అనేటువంటిది ఈజీ టు మోడరేట్ స్కోరింగ్ సబ్జెక్టుగా కన్సిడర్ చేయవచ్చు. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గర చూసుకుంటే ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్ డిఫికల్టీగా చెప్పవచ్చు. ఈ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చిన పేపర్కి మెకానిక్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఆప్టిక్స్ అనే టాపిక్స్ మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటిది కవర్ చేయడం జరిగింది. ఈ ఫిజిక్స్ మీద కాన్సెప్టువల్ అప్లికేషన్స్, ఫార్ములా లాజిక్ యూజ్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటిది బ్యాలెన్స్డ్గా చేసుకోవడానికి ఫిజిక్స్ ఇవ్వబడింది. సో ఫైనల్గా ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్ డిఫికల్టీ లెవెల్లో ఇచ్చారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గర చూసుకుంటే మ్యాథమెటిక్స్ అనేటువంటిది డిఫికల్టీ స్టాండర్డ్లో ఇచ్చారు. అదేవిధంగా టైం అనేటువంటిది బాగా కన్జ్యూమ్ జరిగింది. మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్తో కంపారిజన్ చేసుకుంటే Shift 2లో మ్యాథమెటిక్స్ అనేటువంటిది టైం కన్జ్యూమ్తో పాటు టఫ్గా ఇవ్వడం జరిగింది. ఈ మ్యాథమెటిక్స్లో ఈవినింగ్ షిఫ్ట్లో వెక్టార్స్, 3D జామెట్రీ, క్యాలిక్యులస్, ఫంక్షన్స్ అండ్ ప్రాబబిలిటీ, మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్ అనే టాపిక్స్ మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటిది అడిగారు. సో ఫైనల్గా మ్యాథమెటిక్స్ అనేటువంటిది మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్లో ఇచ్చారు. టైం కన్జ్యూమ్ అనేటువంటిది జరిగింది. ఈ 3 సబ్జెక్ట్స్ని కంపారిజన్ చేస్తే సో ఓవరాల్గా Shift 2 అనేటువంటి దాన్ని మోడరేట్లీ టఫ్ పేపర్గా కన్సిడర్ చేయవచ్చు. మ్యాథమెటిక్స్ అనేటువంటిది డిఫికల్టీగా ఇచ్చారు. టైం కన్జ్యూమ్ అనేటువంటిది కూడా జరిగింది కంపేర్ టు మార్నింగ్ షిఫ్ట్తో చూసుకుంటే. ఫిజిక్స్ అనేటువంటిది బ్యాలెన్స్ చేసుకుంటూ మోడరేట్ సబ్జెక్టుగా కన్సిడర్ చేయవచ్చు. ఫార్ములాస్ బేస్ చేసుకొని కాన్సెప్టువల్ అప్లికేషన్స్ పైన
ప్రాబ్లమ్స్ అనేటువంటిది అడగడం జరిగింది. కెమిస్ట్రీ దగ్గరికి వచ్చే ఎన్సీఆర్టీ బేస్డ్ చేసుకొని డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చారు. ఇది ఈజీ టు మోడరేట్గా ఉంది ఈ సబ్జెక్ట్ అనేటువంటిది. కాబట్టి కెమిస్ట్రీ అనేటువంటిది స్కోర్డ్ సబ్జెక్టుగా ట్రీట్ చేయవచ్చు. ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వచ్చినటువంటి టాపర్సు జనరల్గా ఇక్కడ మ్యాథ్స్ అనేటువంటిది లెంతీగా టైం కన్జ్యూమ్ అనేటువంటిది జరుగుతుంది. ఈ టైంని మేనేజ్మెంట్ చేయడానికి కెమిస్ట్రీలో ఈజీగా ఉంది, ఫిజిక్స్లో మోడరేట్గా ఉంది. ఈ టైంని సేవ్ చేస్తూ మ్యాథమెటిక్స్ పైన ఫోకస్ చేస్తూ ఓవరాల్గా పేపర్ని బ్యాలెన్స్డ్ చేయడం జరిగింది. సో ఈ షిఫ్ట్ 2 పేపర్ని బ్యాలెన్స్డ్ పేపర్గా కూడా కన్సిడర్ చేయవచ్చు. ఈ షిఫ్ట్ 2 పేపర్ అనేటువంటిది 55 to 60 క్వశ్చన్స్ అనేటువంటివి అటెంప్ట్ చేస్తే 200+ మార్క్స్ అనేటువంటివి రీచ్ అవ్వవచ్చు. అది 99+% మ్యాచ్ అవుతుంది. ఫైనల్గా జనవరి 22 ఇచ్చినటువంటి మార్నింగ్ పేపర్ని ఆఫ్టర్నూన్ పేపర్ని చెక్ చేసుకుంటే షిఫ్ట్ 1 పేపర్ అనేటువంటిది మోడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు. షిఫ్ట్ 2 అనేటువంటిది మోడరేట్ టు స్లైట్లీ టఫర్ పేపర్గా కన్సిడర్ చేయవచ్చు. సో షిఫ్ట్ 2 అనేటువంటిది షిఫ్ట్ 1తో కంపారిజన్ చేసుకుంటే టఫ్గా వచ్చింది. ఎవరైతే జనవరి 22 ఈవినింగ్ షిఫ్ట్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా మంచిగా ఎగ్జామ్ అనేటువంటిది రాశారని నేను భావిస్తున్నాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.